డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఉంది కదా, ఈ పీల్ ని చిన్న చిన్న ముక్కలు చేసేయాలి. ముక్కలు చేసేసి దాదాపు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ లో ఈ పీల్ వేసేయాలి. ఒక 24 అవర్స్ దీన్ని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ కలర్ వాటర్ ఉంది కదా. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పౌడర్ వాడుతున్నాను. ఈ పౌడర్ వల్ల ప్లాంట్స్ కి పేల్ లీవ్స్ అవన్నీ పోతాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. మంచి ప్లాంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఉట్టి ఈ లిక్విడ్ అయితేనేమో దీంట్లో ఫైటోన్యూట్రియన్స్ చాలా ఉంటాయి అనమాట. సో దానివల్ల ప్లాంట్కి ఏదైనా డిజీజెస్ ఏమైనా వస్తే కూడా అది కాపాడుకుంటుంది. ఫంగస్ కానీ లేకపోతే రూట్ రాట్స్ కానీ సాయిల్లో ఏమైనా జర్మ్స్ అవన్నీ ఉంటే కూడా ప్లాంట్ పైన అటాక్ అవుతూ ఉంటాయి కదా, అవి అటాక్ కాకుండా ఈ లిక్విడ్ కాపాడుతుంది. అలాగే రూట్ డెవలప్మెంట్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ 2 ఐటమ్స్ కలుపుతున్నాము దీంట్లో. ఈ 2 ఐటమ్స్ ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఒక సగం స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఈ ఆవాల్లో ఏముంటుందంటే మంచి నైట్రోజన్ ఉంటుంది, అలాగే ఎన్పికే అంటే 3 కూడా ఉంటాయి, ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. అందుకే హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఈ వేసవి కాలం కదా, కొంచెం వేడి కదా, అందుకే నైట్రోజన్ మోతాదు తగ్గించాను అనమాట. సో పొటాషియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. పొటాషియం ఫాస్ఫరస్ వల్ల మంచి గ్రోత్ వస్తుంది, లష్ గ్రీన్ లీవ్స్ అవన్నీ వస్తుంటాయి. అలాగే ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా పెరుగుతాయి అనమాట. చిన్న మొక్కకు కూడా చాలా మంచి ఈల్డ్ వస్తుంది అనమాట. అలాగే ఇంకొక చిన్న ఐటెం కలుపుతున్నాము. ఈ శనగలు ఉన్నాయి కదా, ఈ హోల్ శనగలు, బ్లాక్ శనగ, ఈ కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నాము. దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్లాంట్ కి చాలా మంచి హెల్త్ ఇస్తుంది అనమాట. మంచి రూట్ డెవలప్మెంట్ ఇస్తుంది, మంచి క్లోరోఫిల్ అబ్జర్ప్షన్ ఇస్తుంది. సన్లైట్ ఎంత ఉన్నా కూడా అది కాపాడుతుంది అనమాట. ఈ ఫైటోన్యూట్రియన్స్ వల్ల కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏం చేస్తుందంటే, ఎక్కువగా సన్లైట్ ఉందనుకోండి, ఆ ప్లాంట్ కమిలిపోకుండా, సన్లైట్ ఎఫెక్ట్ పడకుండా అది కాపాడుతుంది అనమాట. అంటే దాని ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది అనమాట. ఈ 2 వచ్చేసి హాఫ్ స్పూన్ తీసుకున్నాం కదా, పౌడర్ చేసేసేయాలి. పౌడర్ చేసేసి ఇమీడియట్ గా వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ లో అవన్నీ తీసేసాం కదా, ఈ వాటర్ లో ఈ పౌడర్ కలిపేసేయాలన్నమాట. కలిపేసి నానబెట్టకుండా, ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా వేసేసేయాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ కి సరి ప్రమాణంలో వాటర్ కలపాలన్నమాట. కలిపి డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని ఈ సొల్యూషన్ వచ్చేసి మనం సాయిల్లో వేసి